ప్రకాశోత్సవ్. మీ కళ్ళ ముందు రోజు తిరిగే అబ్బాయి ఆంధ్ర పోరి ఎలా అనిపిస్తున్నాడు సార్? ప్లీజ్. సభకు నమస్కారం. చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. పొద్దున్నే పూరి జగన్కి ఫోన్ చేశాను. ఎరా బంగారం ఎక్కడున్నావు? మా అబ్బాయి సినిమా ఆడియో రిలీజ్ ఉంది, వచ్చేయాలి అన్న. నాన్న నువ్వు వెళ్తున్నావు కదా, నేను ఎందుకు అన్నాడు. పూరి నేను మా ఇద్దరు అనుబంధం, సంబంధం, స్నేహం, సినిమాలో మన ఇద్దరు ప్రయాణం, సినిమా కన్నా ఎక్కువ మేము పర్సనల్ లైఫ్లో పొందుకున్న ఎన్నో విషయాలు మీ అందరికీ తెలిసిందే. ఆకాష్ గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ రాజు గారు, మ్యూజిక్ డైరెక్టర్ శర్మ గారు, అండ్ మై లవ్లీ ప్రొడ్యూసర్ ప్రసాద్ ప్రొడక్షన్స్. ఈ సినిమా మరాఠీలో చరిత్రను తిరగరాసింది. డిఫరెంట్ జానర్ ఫిల్మ్. ఎందుకంటే ఆకాష్ హీరో అయ్యేటప్పుడు తన మొదటి సినిమా ఎలాంటి సినిమా అవ్వాలి అని నాకు చాలా ఆతంకం ఉండేది. బట్ ఎప్పుడైతే ఇలాంటి ఒక జానర్ సినిమా మూలంగా ఆకాష్ ఇంట్రడ్యూస్ అవుతానంటే ఎంతో గర్వం వచ్చింది. అండ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ని చూస్ చేసినందుకు కంగ్రాట్స్ టు యూ, అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బి అ రన్ అవే హిట్. And a very young team of music director, cinematographer, a young subject, and with 2 new faces. And cinema history ఒక బేస్ అయిన, ఒక దిక్సూచి అయిన, ఒక భీష్ముడైన ఎల్వి ప్రసాద్ గారు ఒక సంస్థ నుంచి వస్తున్న సినిమా. And I'm very proud and very happy that Akash is there. ఉల్కా రుద్రమదేవిలో ఇంత చూసాను తన్ని. Thankful to Raj Madhiraju sir, and my sincere thanks to Joseph Butler for his brilliant work, and to Balaji for his singing. ఇంకా ఏం లేదు, అందరికీ మంచి చెప్తున్నా. ఆంధ్రపూరి టీం అందరూ మంచిగా కలుసుకున్నారు. ఎప్పుడు కలుసుకున్నా ఐ విష్ ఆల్ సక్సెస్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ ఆంధ్రపూరి, especially to Ulka and Akash. They both are good actors. Thank you very much for giving this opportunity. So request Nandu and Chaitanya Krishna to do the Raga app మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సాంగ్ లాంచ్ అయిపోతుంది. పూరి జగన్నాథ్ గారి గురించి అందరికీ తెలుసు. ఆయనతో కొంచెం ట్రావెల్ చేసి ఆయన దగ్గర నుంచి ఉన్న చిన్న బాడీ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే పెద్ద మాస్ హీరోలు అయిపోతున్నారు. అలాంటిది బాడీ లాంగ్వేజ్ కాదు, బాడీలో ఆయన బ్లడ్ ఉంది ఆకాష్కి. సో ఆకాష్కి ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండబోతుంది. అండ్ ఐఎమ్ షూర్ ఈజ్ గోయింగ్ టు రాక్. అండ్ ఆకాష్, బుజ్జిగాడి నుంచే నేను నీకు ఫ్యాన్, చితకొడేసావు చిన్నప్పుడే. సో విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ పూరి జగన్నాథ్ గారు ఎంత గట్సీ అండి అంటే, సంకి ఫిరాయించింది అంటారు కొంతమంది, నాకు నరం తెగిపోయింది అని డైలాగ్ పెట్టారు. ఆయన అంత పెద్ద డైరెక్టర్ అయ్యి ఉండి వాళ్ళ అబ్బాయిని ఆయన లాంచ్ చేయకుండా రాజు గారు లాంటి ఒక అప్కమింగ్ టాలెంట్కి సినిమా అందజేశారంటే ఆయనకి ఈయన మీద ఉన్న నమ్మకం ఎంతో అర్థమవుతుంది. అండ్ ఈయన ఎంత మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అర్థమవుతుంది. సో ఐఎమ్ షూర్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి ఎ సూపర్ డూపర్ హిట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఆంధ్రపూరి టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ నేను చెప్పను, బికాజ్ ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ వీ వుడ్ వాంట్ ఇట్. అండ్ రాజ్ సార్కి అ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ షూర్. మీరేం చూడలేదు, ఏం చేయలేదు, జస్ట్ నా పిక్చర్స్ చూసి ఈ రోల్కి నేను బాగుంటానని అనుకొని జస్ట్ ఆస్క్ మీ లైక్ దట్, అండ్ ఐ ఇమీడియట్లీ సెడ్ yes. అండ్ జోసెఫ్ బట్ల గారు, యూఆర్ ద రాక్ స్టార్ ఆఫ్ ది షో. ఆల్బమ్ మాత్రం చింపేస్తాను. అండ్ లాస్ట్లో ఫినిషింగ్ టచ్ మాకు ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ నాట్ టు ఫర్గెట్ వనమాలి గారు, యూ హవ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ షోయింగ్ ఎవ్రీబడి ఇంత బ్యూటిఫుల్గా. అండ్ ద హీరో ఆకాష్ గారు అండ్ ఉల్కా గుప్తా గారు, బోత్ ఆఫ్ యూ. ये चीज है मामा, ये चीज है मामा मस्त बड़े दिल खल्लास అయిపోయి పాగల్ గానే చేస్తున్నారు బై లొల్లికి 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 లొల్లే దిల్ దే పడే.
ప్రసాద్ ప్రొడక్షన్స్లో పనిచేయడం అదృష్టం. ఐ థింక్ ఆకాష్ ఇస్ లక్కీ టు యాక్ట్ in this prestigious banner, and also the director. Good luck to all. I hope this film rocks, and Akash me tanri peru nilbettedatu ఇది హిట్ అవుతుందని, and good luck to you, good luck to all. యా ఆకాష్ గారు, మీరు తర్వాత మాట్లాడతా అని కొన్ని విషయాలు దాచిపెట్టారు, సో ఆ అవకాశం వచ్చింది. ఆంధ్ర పోరి ప్రసాద్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్లో నేను చేయడం అన్నది నా అదృష్టం. ఇంత పెద్ద బ్యానర్లో ఎంతోమంది లెజెండ్స్ వచ్చారు ఈ బ్యానర్లో నుంచి. నేను ఒక చిన్న పిల్లాన్ని, నన్ను కూడా అసలు నేను ఈ బ్యానర్లో చేయడం నిజంగా నా అదృష్టం. సో రమేష్ ప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా డైరెక్టర్ గారు రాజ్ సార్. సార్ నా ఫస్ట్ ఈ సినిమా అసలు నేను చేయాలనుకోవట్లేదండి. అసలు నేను 6 years డాడీతో లాంచ్ అవుదాం అనుకున్నాను. కానీ రాజ్ సార్ ఒక్కసారి డాడీకి చెప్పారు. డాడీ ఏమో రే ఒకసారి టైంపాస్ చూడరా అన్నారు. సో ఒకసారి టైంపాస్ సినిమా చూసాను నేను. తర్వాత నాకు ఇంకా భయం వేస్తుంది, సినిమా చేయాలా వద్దా, సినిమా చేయాలా వద్దా, ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. కానీ వన్స్ ఒకసారి రాజ్ సార్ నరేషన్ విన్న వెంటనే ఇంకా ఒప్పేసుకున్నాను. నేను ఎప్పుడెప్పుడు సినిమా చేద్దాం అనిపించింది. అండ్ సార్ నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేశారు. తెలంగాణ స్లాంగ్లో అన్నిట్లో చాలా విషయాలు హెల్ప్ చేశారు. మీకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇంకా నా విషయానికి వస్తే, నాకు సినిమాలంటే ఇష్టం, సినిమాలో పనిచేసే వాళ్ళంటే ఇష్టం, సినిమాలు చూసే వాళ్ళంటే ఇష్టం. నేను ఇప్పుడు చదువు కూడా మానేశాను. నా ఇంకా సినిమాలు తప్ప ఇంకా వేరే దిక్కులేదు. సో దయచేసి నాకు కొంచెం కోఆపరేట్ చేయండి, నన్ను హీరోని చేయండి. ఆంధ్రపోరి అనే టైటిల్ ఎవరిని కించపరచడానికి, ఎవరిని ట్రిగ్గర్ చేయడానికి, ఎటువంటి ఇష్యూస్ లేపటానికి చేసింది కాదు ఇది. ఒక తెలంగాణ అబ్బాయి తాను అమితంగా ప్రేమించిన ఒక ఆంధ్ర అమ్మాయిని అత్యంత ఇష్టంగా పిలుచుకునే పేరు అది ఆంధ్రపోరి అనేది. దాన్ని అన్నెసరీ యాంగిల్స్ ఇచ్చి పిచ్చి ఇవి చేయొద్దని మనవి. కాంట్రవర్సీతో కలెక్షన్ల కోసం కాంట్రవర్సీ చేయడం అనేది ప్రసాద్ ప్రొడక్షన్స్కి అలవాట్లేదు, అవసరమూ లేదు. అందరికీ థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు పేరున చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ చాలామంది థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి ఒక్కసారిగా అందరికీ చెప్పేస్తున్నాను. వేదిక అలంకరించిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను అడగగానే వచ్చినటువంటి అందరి గెస్ట్లకు కానీ వాళ్ళకి కానీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మంచి చిత్రానికి మ్యూజిక్ చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రాజ్ సార్. థ్యాంక్ యూ, వేరెవరో కాదు మీరే. థ్యాంక్ యూ రాజమహేంద్ర సార్ అండ్ మహేష్ సార్ ఆల్సో. వై బికాజ్ ఆయన లేకపోతే ఈయన ఒప్పుకోరు, ఈయన లేకపోతే ఆయన ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే మాట ఒకటే బాణం. కాబట్టి వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైం రమేష్ ప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక విషయం అయితే చెప్పగలను. ఫస్ట్ నన్ను పిలిచినప్పుడు అసలు మీ జానర్ కాదండి ఇదంతా కూడా, ఇప్పుడు మాకు కావాల్సిన మ్యూజిక్ మీ జానర్ కాదు, బట్ మీ జానర్లో కావాలి అని కొంచెం క్లమ్జీగా చెప్పారు నాకు ఆ విషయం గురించి. బట్ స్టిల్ ఒరిజినల్ ఫిల్మ్ చూపించారు నాకు. చూపించిన తర్వాత అది కొంచెం సాఫ్ట్ వేలో ఉంది, దాన్ని కొంచెం మన తెలుగు ప్రేక్షకులకు కావాల్సినట్టుగా చేయాలి అని చెప్పగానే, అంటే ఎందుకు చెప్తున్నానంటే అందులో ఉన్నటువంటి సోల్ని మిస్ అవ్వకుండా నా చుట్టుపక్కల ఒక కంచె ఏర్పాటు చేశారు రాజ్ సార్. ఆ కంచెని దాటనివ్వకుండా అట్ ద సేమ్ టైం దాంట్లోనే మొత్తం నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారనేటువంటి విషయం నేను చెప్పగలను.